ఈ తిరంగా యాత్రలో పాల్గొని జమ్మికుంట గాంధీ చౌరస్తా నుండి మోదుగూడెం అంబేద్కర్ చౌరస్తా వరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క భారతీయునికి ధన్యవాదాలు. ఈ తిరంగ యాత్రలో పాల్గొనడానికి మన కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్న గారు వచ్చి మనకి స్ఫూర్తిని నింపారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు మన జాతీయ గీతం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక నిమిషం క్రమశిక్షణగా లైన్లో నిల్చొని జాతీయ గీతాలాపన చేయాలి. దాని తదనంతరం ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి అందరూ కూడా కార్యకర్తలందరూ ఒక నిమిషం కదలకుండా భారత్ మాతా కీ భారత్ మాతా కీ సందేశం జరుగుతుంది. భారత్ మాతా కీ. మనందరికీ తెలుసు, మొన్ననే పహల్గాంలో ఉగ్రవాదులు మన అమాయక 26 మంది హిందువులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హత్య చేసిన తర్వాత గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైనిక బలగాలు పాకిస్తాన్ లో తీవ్రవాద స్థావరాలు ఏ విధంగా మరి తుదిముట్టించినాయో మనందరూ కూడా తెలుసు. ఈ రోజు మన దేశ ప్రజలు కాపాడమే లక్ష్యంగా వారి ప్రాణాలు సైతం పోతున్నా ముందుండి కొట్లాడుతున్నటువంటి వీర జవాన్లకు మనందరం అండగా ఉంటామని చెప్పి జమ్మికుంట పట్టణంలో యొక్క తిరంగ ర్యాలీని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నను ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్ననే మనందరికీ కూడా తెలుసు, గత నెల 22వ తారీఖున కాశ్మీర్లోని పహల్గాంలో అమాయకమైనటువంటి పర్యాటకులు 26 మందిని మతాన్ని గుర్తించి చివరికి బట్టలిప్పి వీళ్ళు హిందువులైతే వాళ్ళందరినీ కూడా తల్లుల ముందు పిల్లలని, భార్యల ముందు భర్తలని, తల్లిదండ్రుల ముందు పిల్లలని, అదేవిధంగా తండ్రులని, ఈ రకంగా 26 మందిని దారుణ మారణకాండ చేస్తే మనకు ఈరోజు ప్రధాన సేవకుడుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ తల్లుల యొక్క సింధూరాన్ని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తొలగించారో వారికి గౌరవాన్ని పెంచాలి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ లో ప్రధాని గారు ఎప్పుడు గర్వనే చూస్తే మారని చెప్పి ఆ రకంగా పాకిస్తాన్ లో 100 కిలోమీటర్ల లోపలి కూడా పోయి ఉగ్రవాద స్థావరాలైనటువంటి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, లష్కరే తోయిబా, అదేవిధంగా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద హెడ్ క్వార్టర్లు సైతం జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దాన్ని అది స్థాపించినటువంటి మసూద్ అజర్ సంబంధించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా 14 మందిని వాళ్ళ హెడ్ క్వార్టర్లోనే మట్టు పెట్టేటువంటి చరిత్ర మన ఈరోజు మన ఆపరేషన్ సింధూర్ పేరు మీద జరగడం, ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనం అటాక్ చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత మన దేశం మీద అనేక పట్టణాల మీద సాధారణ ప్రజల మీద వాళ్ళు దాడి చేసే ప్రయత్నం, వందలాది డ్రోన్స్ కానీ మిసైల్స్ తోటి దాడి చేసే ప్రయత్నం చేస్తే మనం ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు నష్టం జరగకుండా మన యొక్క దేశ రక్షణ వ్యవస్థ డిఫెన్స్ ఏదైతే సిస్టమ్ ఉందో వాటిని అడ్డుకొని
పాకిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళ వైమానిక స్థావరాలని 10కి పైగా వైమానిక స్థావరాలని ధ్వంసం చేసి వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థలో 20% రక్షణ వ్యవస్థని నష్టం చేసినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారిది. అంతేకాదు గత అనేక యుద్ధాల సమయంలో కూడా పాకిస్తాన్ తో యుద్ధాలు అయినప్పుడు కూడా మొదటి మన దేశంలో రక్తాన్ని పారిస్తుంటే మన యొక్క నీళ్ళని సింధు నది నీళ్ళని వాళ్ళు వాడుకుంటూ మనకు కేవలం 20% ఇస్తూ వాళ్ళు 80% వాడుకుంటుంటే ఈ పహల్గామ్ ఘటన తర్వాత మొట్టమొదటిసారి దాని యొక్క సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి ఇవాళ మన ఆ నీళ్లు సింధు నీళ్ళని మనం వాడుకునే విధంగా ఒప్పందాన్ని రద్దు చేసి ఇవాళ దేశానికి నరేంద్ర మోడీ గారు నేను ఇక్కడ ప్రధాన సేవకుడు ఉన్నా నేనుండగా దేశ ప్రజల మీద ఏమాత్రం ఈగ వాళ్ళ కూడా నేను దానికి తగిన గుణపాఠం చెప్తా అని చెప్పి మనకు మొన్నటి సంఘటన ద్వారా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ ఇది ముగిసిపోలేదు. ఇక్కడ మన మీద ఏ మాత్రం మళ్ళీ ఉగ్రవాద దాడులు జరిగినా ఏ మాత్రం మనకు నష్టం చేసినా దానికి కనివిని ఎరగని రీతిలో బదులిస్తామని చెప్పి నిన్న కూడా రాజస్థాన్ లో చెప్పడం జరిగింది. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సైనికులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళకి ఏదైతే వాళ్ళకి కావాల్సిన సమయంలో వాళ్ళకి కావాల్సిన చోట మీరు ఎప్పుడైనా దాడి చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చిన కారణంగా మన సైనికులందరూ కూడా వాళ్ళ అండగా నరేంద్ర మోడీ గారు ఉంటే దేశానికి అండగా మన సైనిక వ్యవస్థ మొత్తం కూడా మన దేశాన్ని గౌరవపడేలా భరత మాతని ఇవాళ ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా ఇవాళ మన గౌరవాన్ని నిలిపేటువంటి సైనికులకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. కాబట్టి దానికోసం ఇవాళ దేశ ప్రజలంతా కూడా సైనికుల వెంట ఉన్నారు. మన జమ్మికుంట పట్టణంలో కూడా మనం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ తిరంగా జెండాలు చేతబూని జమ్మికుంట పట్టణంలో ఈ తిరంగా యాత్రను సంకల్పించడం జరిగింది. దీనిలో పాల్గొనడానికి ఇచ్చేసిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ కూడా అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముగిస్తున్నాను.